జనసేన పార్టీ అధ్యక్షుడు డీసీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర నిర్ణయాలు తీసుకున్నారు. తన పార్టీకే చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అరవా శ్రీధర్తో రాజీనామా చేయించారు. రాజీనామా అంటే ఎమ్మెల్యే పదవికి అనుకున్నారు. ఇంతకాలంగా ఆయన అనుభవిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ విప్ పోస్ట్కి ఆయనతో రాజీనామా చేయించారు. ఎందుకు ఇప్పుడు హఠాత్తుగా అరవా శ్రీధర్ని పిలిచి మాట్లాడి ఆయనతో రాజీనామా చేయించే వరకు వచ్చింది అంటే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. 2 రోజుల క్రితం అరవా శ్రీధర్ ఆడియో వీడియో క్లిప్ ఒకటి బయటకు వచ్చింది. అందులో ఆయన చంద్రబాబుని తీవ్రంగా నిందిస్తూ, చంద్రబాబు విధానాలని తప్పుపడుతూ, చంద్రబాబు ఎప్పుడూ మాట ఇవ్వడమే తప్ప నెరవేర్చడు అన్నట్టుగా వ్యాఖ్యానిస్తూ అనేక రకాలుగా సీఎం మీద దుర్భాషలాడుతూ ఆ క్లిప్ ఉంది. దీంతో సీఎంని తీవ్రంగా కామెంట్ చేసినందుకు గాను అరవా శ్రీధర్తో రాజీనామా చేయించారా అనేటువంటి అభిప్రాయానికి ఎవరైనా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇంతకాలంగా అరవా శ్రీధర్ ఒక మహిళను ప్రేమ పేరుతో వంచి ఆమెకు దగా చేస్తూ ఏకంగా అదే మహిళను నడి రోడ్డు మీద జనసేన పార్టీ నేతలే పోలీసుల ఎదురుగా దాడికి పూనుకున్న కనీసంగా కూడా పవన్ కళ్యాణ్ స్పందించిన దాఖలాలు లేవు. ఇప్పుడు 4 నెలల క్రితం ఒక కమిటీ ఏర్పాటు చేశాం అంటూ ప్రకటించి చేతులు దులుపుకున్నారు. త్రిసభ్య కమిటీ పేరుతో అప్పట్లో హడావుడి చేసి ఆ తర్వాత మొత్తంగా తెరమరుగు చేసేశారు. ఇప్పటి వరకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు హఠాత్తుగా చంద్రబాబు మీద అరవా శ్రీధర్ వ్యాఖ్యల వ్యవహారం బయటకు రాగానే ఒక ఎమ్మెల్యే తమ అధినేతను, ప్రభుత్వ ముఖ్యమంత్రిని నేరుగా విమర్శలకు పూనుకోవడంతో, పేరు పెట్టి మరీ నిందించడంతో రాజీనామా చేయించినట్టుగా కనిపిస్తుంది. అంటే మహిళల మీద దాడి చేసిన, మహిళలను లైంగికంగా వాడుకుని తీవ్రంగా వేధించిన, మహిళల పట్ల అనేక రకాల అసభ్యకర వ్యవహారాలు సాగించిన, అసెంబ్లీ వేదికగానే తన బూతు కార్యకలాపాలు నిర్వహించిన, ఇతర వ్యవహారాలు ఎంత చక్కబెట్టినా పవన్ కళ్యాణ్కి కనీసంగా కూడా స్పందన లేదు. కానీ చంద్రబాబుని నిందించారు, చంద్రబాబు మీద కామెంట్ చేశారు, చంద్రబాబుని తప్పుబట్టారు అనేటువంటి వ్యవహారం బయటకు రాగానే ఇమ్మీడియట్గా అరవా శ్రీధర్తో విప్పు పదవికి రాజీనామా చేయించేసినట్టు కనిపిస్తుంది. ఏకంగా ముస్లిం మహిళల మీద అదే అరవా శ్రీధర్ ఎంత హీనమైనటువంటి పదాలు వాడారో, ఎంత దిగజారి వ్యాఖ్యానించారో అదేమీ పవన్ కళ్యాణ్కి పట్టనట్టే కనిపించింది. కానీ చంద్రబాబుని విమర్శించారని తెలియగానే మాత్రం పిలిచి చీవాట్లెట్టి రాజీనామా చేయించి సాగనంపేసినట్టుగా కనిపిస్తుంది. ఇంతేకాదు, కేవలం అరవా శ్రీధర్తో మాత్రమే ఈ ఎపిసోడ్ ఆగిపోలేదు. చిర్రి బాలరాజు వరకు వ్యవహారం సాగింది. చిర్రి బాలరాజు తన కుటుంబ వ్యవహారాల్లో అనేక వివాదాలకి కారకుడిగా మారారు. ఇప్పటికే ఆయన మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి. యథేచ్ఛగా పోలవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో పేకాట శిబిరాల నుంచి మట్టి, ఇసుక తవ్వకాల వరకు అనేక దందాలకి ఆయన కేంద్ర స్థానంగా మారిపోయారనేటువంటి వార్తలు వచ్చాయి. ఇలాంటి తరుణంలో ఆ ఎమ్మెల్యే మరో మహిళతో వ్యవహారం నడుపుతూ భారీగా ఆమె పేరుతో భవనాలు కట్టారు అనేటువంటి వార్తలు బయటకు వచ్చాయి. అలాంటి అనేక రకాల విమర్శలు వచ్చినటువంటి తరుణంలో ఆ ఎమ్మెల్యే భార్య నేరుగా పవన్ కళ్యాణ్కి ఫిర్యాదు చేసేటంత వరకు వెళ్ళింది. ఈ ఫిర్యాదు కూడా ఎప్పుడో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముందు జరిగితే ఇప్పుడు బాలరాజుని పిలిచి కుటుంబ వ్యవహారాలు చక్కదిద్దుకోవాలి, కుటుంబ సభ్యులతో మాట్లాడి ఇలాంటివి వివాదాలు కాకుండా చూసుకోవాలి అని హితబోధ చేసినట్టుగా కనిపిస్తుంది. అందుకు మళ్ళీ బాలరాజు గడువు కోరగా 4 వారాల పాటు పవన్ కళ్యాణ్ గడువు ఇచ్చినట్టుగా ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఎంత విడ్డూరం చూడండి. ఒక ఎమ్మెల్యే అడ్డదారులు తొక్కి కుటుంబ సభ్యులతో విభేదాలు కొని తెచ్చుకుంటే ఆ ఎమ్మెల్యేలు సరిచేయడానికి బదులుగా నువ్వు కుటుంబ సభ్యులతో మాట్లాడుకుని మొత్తం వ్యవహారాన్ని సెటిల్ చేసుకో, అందుకు 4 వారాలు గడువిస్తున్నట్టు ఆ పార్టీ అధినేత ప్రకటించినటువంటి వైనం ఎంత విస్మయకరంగా ఉందో, పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి ఎలా ఉంటుందో చాటుతున్నట్టుగా కనిపిస్తుంది. మొత్తంగా ఏమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న జనసేన పార్టీ చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒకరు ఎస్సీ రిజర్వ్డ్ రైల్వే కోడూరు నుంచి గెలిచారు, మరొకరు ఎస్టీ రిజర్వ్డ్ పోలవరం నుంచి గెలిచారు. ఇద్దరు తొలిసారిగా పవన్ కళ్యాణ్ బీఫామ్ ఇచ్చిన కారణంగానే అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశాన్ని దక్కించుకున్నారు. అలాంటి ఎమ్మెల్యేలు అదుపు తప్పి అడ్డదారులు తొక్కి ఇతర మహిళలతో వ్యవహారాలు చక్కబెడుతున్నట్టుగా ఆరోపణలు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎప్పుడో ఘటన జరిగితే 6 నెలలకు మేల్కొన్నట్టుగా కనిపిస్తుంది. ఇన్నాళ్ళకి ఆయన నిద్రమత్తు వదిలి ఆ ఎమ్మెల్యేలు పిలిచి
వారి నుంచి వివరణ తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. వివరణ తీసుకుని అరవ శ్రీధర్తో విప్పు పదవికి రాజీనామా చేయించడంతో సరిపెట్టేసి ఆయన్ని విడిచిపెట్టేసినట్టుగా, చిర్రి బాలరాజు అయితే కుటుంబంలో సమస్యను చక్కదిద్దుకోమని గడువిచ్చి సరిపెట్టేసినట్టుగా కనిపిస్తుంది. మరి ఇలా ఒక పార్టీ అధినేత తన పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా అడ్డదారులు తొక్కుతుంటే, అడ్డగోలుగా సాగుతుంటే కఠినంగా చర్యలు తీసుకుంటారనుకుంటే అందుకు విరుద్ధంగా యథేచ్ఛగా సాగేందుకు తగ్గట్టుగా లైన్ క్లియర్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఒక మహిళను వంచిన ఎమ్మెల్యే విషయంలో ఉదారంగా ఉన్నట్టు అరవ శ్రీధర్ ఎపిసోడ్ చెబుతోంది. అదే సమయంలో చిర్రి బాలరాజు వ్యవహారాన్ని ఇంట్లోనే సర్దుబాటు చేసుకోవాలి, కుటుంబ సభ్యులతో మంతనాలు జరిపి మొత్తం తగాదా సెటిల్ చేసుకోవాలి అని గడువు ఇచ్చినట్టుగా చెప్తున్నారు. ఇదంతా చాలా విశేషంగా చూడాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్ వ్యవహారం ఎలా ఉంటుందో చాటు చెప్తున్నటువంటి అంశంగా భావించాల్సి ఉంటుంది.